ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 234 స్థానాలలో గెలిచింది. ముఖ్యంగా ఇందులో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పలు రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని చెప్పొచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే పార్టీ హైకమాండ్ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏ రాష్ట్రాల్లో పార్టీ ప్రభావం తగ్గిపోయిందనే విషయంపైన ఒక జాబితాలను సైతం విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 రాష్ట్రాల్లో చాలా ప్రభావం చూపించినట్లుగా తెలియజేశారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, తెలంగాణ 8 రాష్ట్రాలకు హైకమాండ్ కమిటీ సభ్యులను సైతం నియమించింది. వీళ్లందరూ కూడా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటింగ్ శాతం తగ్గిందనే విషయంపైన అంచనా వేసి ఒక రిపోర్ట్ను సైతం విడుదల చేశారట. అయితే అలా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన లిస్టులో తెలంగాణ కూడా ఉండటం గమనార్హం. దీంతో రేవంత్ రెడ్డికి కాస్త షాక్ తగిలినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సమానంగా ఎంపీ సీట్లు సైతం కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణలో అధికారంలో లేకపోయినా బీజేపీ పార్టీ కూడా 8 స్థానాలు దక్కించుకుంది. మిగిలిన స్థానాలను ఎంఐఎం పార్టీ కూడా దక్కించుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు గెలుచుకోగా ఈసారి 10కి పైగా సీట్లు గెలుచుకుంటుందని రేవంత్ సర్కార్ అనుకున్నప్పటికీ కేవలం 8 స్థానాలు రావటం, అది కూడా బీజేపీ పార్టీ ఓటింగ్ కూడా పెరగటం కాంగ్రెస్ పార్టీని అసంతృప్తికి గురిచేస్తుందట. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపని కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఉందని పలువురు నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత పుంజుకునే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తారేమో చూడాలి.